పొద్దున్నే టిఫిన్స్లోకి ఎలాంటి హడావిడి లేకుండా ఈ ఒక్క పచ్చడి చేసి పెట్టుకుంటే చాలు, చాలా టేస్ట్గా అయితే ఉంటుంది. ఇడ్లీలోకైనా దోశల్లోకైనా చాలా టేస్ట్గా అయితే ఉంటుంది. దానికోసం మనము ముందుగా టమోటాలు 1 కేజీ తీసుకొని శుభ్రంగా కడిగి ఒక పొడి బట్టతో తుడిచి పక్కన పెట్టి కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. బాండిల్ పెట్టి కొద్దిగా ఆయిల్ వేసి దానిలో కొంచెం ఇంగువ కూడా వేసి ఫ్రై అయిన తర్వాత ఒక 100 గ్రాముల మిర్చిని తీసుకొని సగానికి తుంచి వేయించుకోవాలి. దానిలోనే 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ మెంతులు, 1 స్పూన్ ఆవాలు కూడా వేసి ఫ్రై అవ్వనిచ్చి పక్కన తీసి పెట్టుకోవాలి. అదే బాండిల్లో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసి మనము పక్కన తరిగి పెట్టుకున్న టమోటాలను కూడా ఫ్రై చేసుకోవాలి. టమోటాలు ఫ్రై అయిన తర్వాత కొద్దిగా ఉప్పు, చింతపండు కూడా యాడ్ చేసుకుందాము. టమోటాలన్నీ కూడా నీరంతా ఎగిరిపోయేంత వరకు ఫ్రై అవనిచ్చి పక్కన పెట్టుకుందాము. ఇలాగైతే ఉడకాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో మనము వేపి పెట్టుకున్న మిర్చి ఇలాగే టమోటాలు కూడా యాడ్ చేసి ఇలాగ పచ్చడి అయితే చేసి పెట్టుకొని మనం పోపు పెట్టుకోవడానికి ఆయిల్ యాడ్ చేసి కొద్దిగా పచ్చెనపప్పు కూడా వేసి ఫ్రై చేసుకుందాము. పప్పు ఫ్రై అయిన తర్వాత గుప్పిడి కరివేపాకు కూడా యాడ్ చేసి కరివేపాకు ఫ్రై అయిన తర్వాత మనము మిక్సీ పట్టిన పచ్చడిని కూడా యాడ్ చేసి నూనె పైకి తేలేంత వరకు కూడా మీడియం ఫ్లేమ్లో పచ్చడిని ఫ్రై చేసుకుందాము. ఆయిల్ అంతా పైకి తేలేంత వరకు ఉంచి స్టవ్ ఆఫ్ చేసి ఒక జాడీలోకి తీసి పక్కన పెట్టుకుంటే అయిపోతుంది. నా వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.